సో ఫైండ్ ఐఎక్స్. సో ఫైండ్ ఐఎక్స్ వాల్యూ అంటే కరెంట్ వాల్యూ కనుక్కోవాలి. సో ఇక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేస్తాం ఏంటనే చూడండి ఒకసారి. సో ఇక్కడ ఏంటంటే ఏదైతే ఇక్కడ ఎక్స్ టర్మినల్ ఇచ్చాడో అదే ఎక్స్ వాల్యూ అనేది ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఇదే టర్మినల్ అనేది ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అయింది. సో ఇక్కడ షార్ట్ చేసాం మనం. సో దాన్ని ఇక్కడ షార్ట్ చేసాం కాబట్టి సో అదే ఎక్స్ టర్మినల్ ఇక్కడ వస్తుంది. ఓకేనా, ఏదైతే అక్కడ ఎక్స్ ఇచ్చాడో అదే వాల్యూ ఇక్కడ తీసుకుంటాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏదైతే ఇక్కడ నాకు వై ఇచ్చాడో టర్మినల్, ఈ టర్మినల్ ఏమవుతుందో నాకు వై అవుతుంది. సో ఇన్ బిట్వీన్ నాకు ఇక్కడ ఎలాంటి టర్మినల్ లేదు కాబట్టి ఇక్కడ కూడా అదే సేమ్ వస్తుంది. ఎందుకంటే ఇది షార్ట్ సర్క్యూట్ కాబట్టి ఎలాంటి ఎలిమెంట్ లేదు కాబట్టి ఇక్కడ. సో ఈ పాయింట్ ఏమవుతుందంటే నాకు వై అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీన్ని ఎలా తీసుకుంటా చూడండి. ఇదేమో ఎక్స్ టర్మినల్గా తీసుకుంటా. ఓకేనా. ఇక్కడ ఎక్స్ నుంచి వైకి ఏం కనెక్ట్ అయింది, సో ఇక్కడ చూడండి ఎక్స్ నుంచి వైకి 3 ohms కనెక్ట్ అయింది. దీన్ని వై అనుకుందాం, దీన్ని వై అనుకుందాం, ఇది వై. కాబట్టి ఎక్స్ నుంచి వైకి 3 ohms కనెక్ట్ అయింది. సో కాబట్టి ఫస్ట్ టర్మినల్ ఓకే. నెక్స్ట్ టర్మినల్ చూడండి వై నుంచి ఎక్స్కి కూడా ఏం కనెక్ట్ అయింది, 3 ohms కనెక్ట్ అయింది. కాబట్టి సో ఇది దీని ఎంత, ఇది 3 ohms. ఇక్కడ కరెంట్ వచ్చేసరికి వై నుంచి ఎక్స్కి పాస్ అవుతుంది కాబట్టి అప్వర్డ్ డైరెక్షన్లో మనం ఏం తీసుకోవాలా, కరెంట్ ఐఎక్స్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఎక్స్ టర్మినల్, ఇది వై టర్మినల్. కాబట్టి నాకు ఇక్కడ కరెంట్ ఐఎక్స్ అనేది వై టర్మినల్ నుంచి ఎక్స్ టర్మినల్ కరెంట్ పాస్ అవుతుంది కాబట్టి అప్వర్డ్ డైరెక్షన్లో తీసుకున్నాము. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఎక్స్ నుంచి వై టర్మినల్కి ఏం కనెక్ట్ అయింది, ఇంకో రెసిస్టర్ కనెక్ట్ అయింది. దాని యొక్క వాల్యూ ఎంత, 3 ohms. సో దీని యొక్క వాల్యూ 3 ohms. సో ఇక్కడ ఏంటంటే 3 ఈక్వల్ రెసిస్టర్స్ ప్యారల్లో కనెక్ట్ అయినాయి. సో ప్యారల్లో కనెక్ట్ అయినప్పుడు దానికి ఈక్వల్ రెసిస్టెన్స్ ఏమవుతుందంటే ఇది, సో రెసిస్టెన్స్ వాల్యూ బై ఎన్ని నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఉంటే అన్ని టైమ్స్ వేసుకుంటాం. సో ఇక్కడ రెసిస్టర్ వాల్యూ అంటే 3, ఎన్ని టైమ్స్ కనెక్ట్ అయిందంటే 3 టైమ్స్, కాబట్టి 3/3 వేసుకుంటాం డైరెక్ట్గా. సో ఈ 3 మనకు ప్యారల్లో కనెక్ట్ అయినాయి కాబట్టి మనం ఏం చేస్తాము, జనరల్గా దానికి ఈక్వల్ రెసిస్టెన్స్ ఎంత అంటే సో 3/3 వేసుకునేసి 1 ohmగా రాసుకుంటాం. కానీ మనకు కనుక్కోవాల్సింది ఇక్కడ కరెంట్ వాల్యూ అనేది కనుక్కోవాలి. సో కరెంట్ వాల్యూ కనుక్కోవాలి కాబట్టి ఏదైతే ఎక్స్ నుంచి వై టర్మినల్కి ఇక్కడ ఆల్రెడీ వోల్టేజ్ అనేది ఇచ్చాడు ప్రాబ్లంలో. సో వోల్టేజ్ అంటే ఎంత ఇచ్చినాడు, అక్కడ 12 volts అనేది ఇచ్చాడు. సో ఇప్పుడు నాకు వోల్టేజ్ తెలుసు, రెసిస్టర్ తెలుసు. సో కరెంట్ కనుక్కోవచ్చా. సో ఇప్పుడు నాకు కరెంట్ ఐఎక్స్ అన్నప్పుడు సో అప్పుడు నాకేమొస్తుంది ఇక్కడ జనరల్గా, సో 12/3 వస్తుంది. ఇక్కడ మైనస్ వస్తుందా ప్లస్ వస్తుందా అంటే, సో ఇక్కడ చూడండి ఎప్పుడు కానీ కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో పాస్ ఆన్ అవుతుంది, అంటే ఎక్స్ నుంచి వైకి కరెంట్ అనేది పాస్ ఆన్ అవుతుంది. సో మనకి ఇచ్చిన వోల్టేజ్ సోర్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు కానీ ఎక్స్ నుంచి వైకి కరెంట్ అనేది పాస్ ఆన్ అవుతుంది. బట్ ఇక్కడ మనం తీసుకున్న ఐఎక్స్ వాల్యూ అనేది వై నుంచి ఎక్స్కి తీసుకున్నాం కాబట్టి మైనస్గా కన్సిడర్ చేస్తాం. ఓకేనా. అలా కాకుండా ఎక్స్ నుంచి వై కన్నా ఉంటే ప్లస్ వచ్చి ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు 12/3 అంటే ఎంత వస్తుంది, నాకు 4 amperes అనేది వస్తుంది. సో కాబట్టి మనకి ఇచ్చిన ప్రాబ్లంకి ఐఎక్స్ వాల్యూ ఎంత అంటే నాకు 4 amperes అన్నమాట. సో కరెంట్ ఎంత అంటే నాకు -4 amperes. క్లియర్, ఏమైనా డౌట్ ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై టర్మినల్స్, రెసిస్టెన్స్ అనేది కనుక్కోవాలి. సో ఇక్కడ సేమ్ ఇంతకుముందు ప్రాబ్లమే, కాకపోతే అక్కడ ఏం చేసాం మనము, ఇక్కడ షార్ట్ సర్క్యూట్గా తీసుకున్నాం. కాకపోతే ఇక్కడ మనం ఏం చేస్తామంటే సమ్ రెసిస్టెన్స్ అనేది తీసుకున్నాం. సో మరి అలాంటప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం ఏంటి అన్నప్పుడు, సో ఇక్కడ చూడండి సేమ్ ఇక్కడ ఎక్స్ అని ఇచ్చేసాడు కాబట్టి మనం ఏంటంటే దీన్ని జనరల్గా ఇది ఎక్స్ ఇది వై అని వాడు ఇచ్చేసినాడు కాబట్టి మనం ఏం తీసుకుంటాం, దీన్ని కూడా ఎక్స్ అని తీసుకుంటాం, దీన్ని వై అని తీసుకుంటాం. నెక్స్ట్ ఈ టర్మినల్ ఏమనుకుందామంటే మనం ఏ అనుకుందాం, ఈ టర్మినల్ ఏమనుకుందాం అంటే బి అనుకుందాం. మన అనాలిసిస్ కోసం అలా తీసుకుంటాం అంతే, ఇంకేం లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఏదైతే ఎక్స్ టర్మినల్ ఉందో ఆ టర్మినల్ అలానే తీసుకుంటాం. ఇప్పుడు నాకు ఎక్స్ నుంచి ఏకి ఏదైతే కనెక్ట్ అయింది ఆ వాల్యూ తీసుకుందాం. సో ఇదేమో ఏ, సో ఎక్స్ టు ఏ ఎంత 6 ohms కాబట్టి 6 ohms. నెక్స్ట్ ఏ నుంచి బి, సో ఏ నుంచి బి దీని వాల్యూ ఎంత అంటే 6 ohms. ఇది వచ్చేసరికి అంటే బి. సో ఎక్స్ నుంచి ఏ అయిపోయింది, ఎక్స్ నుంచి బి అయిపోయింది, సారీ ఏ నుంచి
ఎక్స్ టు ఏ టు బి అయిపోయింది. నెక్స్ట్ బి టు వై చూడండి. యాక్చువల్గా ఇది వై పెట్టుకోండి, ఒక్క నిమిషం, ఇది వై పెట్టుకోండి. సో ఇప్పుడు నాకు ఎక్స్ టు ఏ చేసాము, అదేవిధంగా ఏ టు వై చేసాం. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నాకేం కావాలంటే ఎక్స్ టు బి కావాలి. సో ఎక్స్ టు బి, ఇది బి అనుకుందాం. సో ఎక్స్ నుంచి బికి ఏం కనెక్ట్ అయిందంటే నాకు ఇక్కడ 6 ohms అనేది కనెక్ట్ అయింది. నెక్స్ట్ బి నుంచి వై, సో బి టు వై అన్నప్పుడు ఇక్కడ 6 ohms అనేది కనెక్ట్ అయింది. ఓకేనా? సో ఎక్స్ టు ఏ ఒకటి అయిపోయింది, అదేవిధంగా బి టు ఏ టు వై ఒకటి అయింది, అదేవిధంగా బి టు వై అయింది, అదేవిధంగా ఎక్స్ టు బి అయిపోయింది. సో ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం, కన్ఫ్యూజ్ ఉంది. సో ఎక్స్ నుంచి ఏకి ఒకటి కనెక్ట్ అయింది 6 ohms. నెక్స్ట్ ఏ నుంచి వైకి, ఏ నుంచి వైకి అది కనెక్ట్ అయింది 6 ohms, అది ఓకే. నెక్స్ట్ ఎక్స్ నుంచి బికి 6 ohms, ఓకే. నెక్స్ట్ బి నుంచి వైకి 6 ohms. నెక్స్ట్ ఇక్కడ ఒకటి మిస్ అయింది చూడండి, మొత్తం 5 ఉండాలి, ఒకటి మిస్ అయింది. సో ఇప్పుడు నాకు ఏ టు బి, సో కాబట్టి ఏ నుంచి బికి, సో ఇది ఎంత అంటే 6 ohms. ఓకేనా? సో ఇదన్నమాట. సో ఇక్కడ నాకు ఇది వై టర్మినల్, ఇది ఎక్స్ టర్మినల్. సో ఆ బిట్వీన్ టర్మినల్స్ దగ్గర నాకు ఏం కావాలి, ఇక్కడ ఆ ఇన్ బిట్వీన్ టర్మినల్స్ దగ్గర నాకు ఏం కావాలంటే ఈ రెసిస్టెన్స్ వాల్యూ అనేది కావాలి. సో ఇక్కడ చూడండి, దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం ఏంటి అంటే, ఏదైతే ఇక్కడ డెల్టా నెట్వర్క్ ఉందో, సో డెల్టా నెట్వర్క్ అంటే ఇదంతా డెల్టా నెట్వర్కే. సో మనకున్న ఈ నెట్వర్క్ మొత్తం ఎంత అంటే డెల్టా నెట్వర్కే. సో కాబట్టి మనం ఏం చేస్తారంటే దీన్ని, సో ఇక్కడ చూడండి, అంటే మనకు ఈ కనెక్షన్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏం చేస్తారంటే ఇక్కడ డెల్టాగా ఉన్నదాన్ని స్టార్గా మార్చుకుంటాం. అంటే ఇది ఈ పారామీటర్స్ మొత్తాన్ని స్టార్గా మార్చుకుంటాం. సో అప్పుడు మార్చుకున్నప్పుడు నాకు దాన్ని బట్టి ఏమవుతుంది, రిడక్షన్ అనేది అవుతుంది. ఓకేనా? రిడక్షన్ అనేది అవుతుంది. సో ఇక్కడ చూడండి, అది ఎలా చేస్తాం ఏంటి అనేది. సో ఇప్పుడు నాకు ఈ 6 ohms డెల్టా ఏదైతే కనెక్ట్ అయిందో దీన్ని స్టార్గా మార్చుకుంటాం. అంటే ఇక్కడ ఒక రెసిస్టరు, ఇక్కడ ఒక రెసిస్టరు, అదేవిధంగా ఇక్కడ ఒక రెసిస్టర్. సో ఇక్కడ రెసిస్టర్గా మార్చుకున్నప్పుడు నాకు మనకేం తెలుసు, డెల్టా నెట్వర్క్లో ఉన్నదాన్ని స్టార్ నెట్వర్క్లో మార్చినప్పుడు దానికి రెసిస్టెన్స్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎన్ని టైమ్స్ డిక్రీజ్ అవుతుంది? 3 times డిక్రీజ్ అవుతుంది. సో కాబట్టి సో రెసిస్టెన్స్ ఇన్ డెల్టా ఈక్వల్ టు, సో నాకేమవుతుందంటే ఇది, సో 3 times ఆఫ్ రెసిస్టెన్స్ ఇన్ స్టార్ అవుతుంది. ఇప్పుడు నాకు రెసిస్టెన్స్ ఇన్ స్టార్ కావాలి అంటే 1/3 times ఆఫ్ రెసిస్టెన్స్ ఇన్ డెల్టా. సో కాబట్టి 1/3 times ఆఫ్ రెసిస్టెన్స్ ఇన్ డెల్టా అన్నప్పుడు ఎంత ఉంది, 6 ఉంది. సో దీని వాల్యూ ఎంత వస్తుంది, నాకు 2 ohms వస్తుంది. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఏదైతే మనం ఎల్లో కలర్లో ఇండికేట్ చేసామో వాటి యొక్క రెసిస్టెన్స్ అన్ని వాల్యూ ఎంత వస్తుంది, నాకు 2 ohms అనేది వస్తుంది. సో కాబట్టి ఈ నెట్వర్క్ అనేది ఎలా డ్రా చేసుకుంటాం చూడండి. ఇదేమో ఎక్స్ టర్మినల్, ఇదేమో ఏ టర్మినల్, ఇదేమో బి టర్మినల్, ఇది 6 ohms, ఇది 6 ohms. సో మనం చేంజ్ చేసింది ఏంటి, ఈ 3 రెసిస్టర్స్ ప్లేస్లో ఇంకో 3 రెసిస్టర్స్ వచ్చాయి. సో వాటి యొక్క వాల్యూస్ ఎలా తీసుకున్నామంటే ఇది ఒక రెసిస్టరు, ఇది 2 ohms, అదేవిధంగా ఇది ఒక రెసిస్టరు, దాని యొక్క వాల్యూ 2 ohms, అదేవిధంగా ఇక్కడ ఒక రెసిస్టర్ వచ్చింది, అది వై టర్మినల్ కనెక్ట్ అయింది, దీని యొక్క వాల్యూ 2 ohms. ఇలా మనం చేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు నాకేమైపోద్ది అంటే ఇక్కడ ఇదేమో వై టర్మినల్. సో ఇప్పుడు ఏదైతే 6 ohms 2 ohms అనేవి ఉన్నాయో ఆ రెండు సిరీస్ అవుతాయి. సో ఇక్కడ ఈ 6 ohms ఈ 2 ohms ఈ రెండు ఏమవుతాయంటే నాకు సిరీస్ అవుతుంది. అదేవిధంగా ఈ 6 ohms ఈ 2 ohms ఈ రెండు ఏమవుతాయంటే నాకు సిరీస్ అవుతాయి, సిరీస్ అయితే. సో అప్పుడు నాకేమవుతుంది, ఈ సర్క్యూట్ అనేది ఏమవుతుందంటే నాకు ఇక్కడ, సో ఇక్కడ చూడండి, సో దాని యొక్క వాల్యూ 8 ohms వస్తుంది, 8 ohms వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు నాకు అదే సర్క్యూట్ ఏమైపోద్ది అంటే ఇక్కడేమో 8 ohms వస్తుంది, అదేవిధంగా ఈ సైడ్కి వచ్చేసరికి
8 ఓమ్స్ అనేది వస్తుంది, అంతేనా? సో 6 + 2 8, 6 + 2 8. నెక్స్ట్ ఇది ఈ రెండు ఏదైనా కనెక్ట్ అవుతాయి, 2 ఓమ్స్ అనేది దానికి కనెక్ట్ అవుతాయి. 2 ఓమ్స్, ఈ టర్మినల్ ఏమో ఎక్స్, ఈ టర్మినల్ ఏమో. సో ఇప్పుడు ఈ రెండు 2 ఓమ్ 8 ఓమ్స్ 8 ఓమ్స్ ప్యారల్ కనెక్ట్ అయినప్పుడు దానికి ఈక్వల్ రెసిస్టెన్స్ అంటే ఏమవుతుంది, ఆఫ్ అవుతుంది. ఎందుకంటే సేమ్ రెసిస్టెన్స్ ప్యారల్ కనెక్ట్ అయినప్పుడు దానికి వాల్యూ ఏమవుతుంది, ఆఫ్ రెసిస్టెన్స్ అవుతుంది. సో కాబట్టి దానికి రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అవుతుంది అంటే నాకు 4 ఓమ్స్ అనేది అవుతుంది. అదేవిధంగా ఇక్కడ 2 ఓమ్స్ రెసిస్టర్ ఉంది కాబట్టి 2 ఓమ్ రెసిస్టర్, ఇదేమో ఎక్స్ టర్మినల్, ఇదేమో వై టర్మినల్. సో ఇప్పుడు నాకు కావాల్సింది రెసిస్టెన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై అన్నప్పుడు, ఇప్పుడు 4 ఓమ్స్ 2 ఓమ్స్ సిరీస్లో కనెక్ట్ అయినాయి కాబట్టి దానికి ఈక్వల్ రెసిస్టెన్స్ ఎంత అవుతుంది, నాకు 4 + 2 అన్నప్పుడు 6 ఓమ్స్ అవుతుంది. సో కాబట్టి మనకి ఇచ్చిన ప్రాబ్లంకి రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అంటే నాకు 6 ఓమ్స్ అన్నమాట. ఓకేనా, ఇది క్లియరా? ఏమైనా డౌట్ ఉంది ఎవరికైనా?